షర్ట్ చూసి అర్థం చేసుకున్నాను. సినిమా బ్లాక్ బస్టర్. రాజులకే రాజు, పుష్ప రాజు. సూపర్ అన్న మూవీ. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అసలు ఎక్స్పెక్టేషన్స్ కి డబల్ ట్రిపుల్ అయిపోయింది. అసలు హీరో ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. అసలు సినిమా సూపర్. లాస్ట్ మూమెంట్ లో అయితే సినిమా మొత్తం గూస్ బాంబ్స్ ఉన్నాయి. క్రేజీ సినిమా బ్రో. అసలు మస్ట్ వాచ్ సినిమా. అంటే చాలా మంది లాగ్ అంటున్నారు 3 hours. లాగ్ లేదు, ఏం లేదు బ్రో. సెకండ్ హాఫ్ నుంచి అయితే క్రేజీ ఎలివేషన్స్ భయ. ఆ డైలాగ్ లాగ్ అంటున్నారు 3 hours. లేదన్న, నీకు 3 hours ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించచ్చేమో కానీ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ర్యాంపేజ్. అది ప్యూర్ వైల్డ్ ఫైర్. అది సూపర్ ర్యాంప్ ఉంది బ్రో, ర్యాంప్ ఉంది. బాగుంది యాక్టింగ్. మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్. అరాచకం మీద స్మాల్ వర్డ్. అరాచకం మీద స్మాల్ వర్డ్. ప్యూర్ బాయ్ ర్యాంపేజ్. అంటే బెస్ట్ అయితే ఫైట్స్ సెట్ ఉంది. అన్నిటికంటే ది బెస్ట్ అంటే ఫైట్స్. ఫైట్ సీన్స్ అయితే అదిరిపోయినాయి. ఎలా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది. చూడొచ్చు. అంటే సినిమా ఆపుతున్నారు కదా. నేను 3 సార్లు చూస్తాను. 3 అవుతాయి 4 సార్లు చూస్తాను సినిమా పక్కా. ఇది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకెళ్ళిండు. సెకండ్ హాఫ్ అసలు ఆగలేదు. పక్కా గ్యారెంటీ. సినిమా ఆపుతున్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారంటే మూవీ రిజల్ట్ బట్టి ఆ పనికి చాయిస్ లేదన్న. బద్దలు కొట్టుకొని వెళ్తుంది రికార్డులు. అంతే అంతకుమించి ఏం లేదు. మూవీ బాగుందంటారా? చాలా బాగుంది. రెండు కంపేర్ చేయొద్దండి. రెండు అదొక ఏమంటారు, దాన్ని ఇదే. అది కూడా ఇంకా సుక్కు బేబీ మస్తు ఇస్తాడు. ఇంకా ఛాన్స్ కూడా లేదు. జై బండి అంటే సినిమా ఆపుతున్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు అన్న? ఇక్కడ అన్ని మాటలు అన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఒక్కటే. అందరు కలిసి చూస్తున్నారు. మా ఫ్రెండ్ పొద్దున 5:30కి 600 పెట్టి నేను ఫస్ట్ టైం పోతున్నారు ఒక హీరో సినిమా. బట్ పవన్ కళ్యాణ్ ప్యూర్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యుండి కూడా పొద్దున చూసి అవసరం లేదు వాళ్ళకి. అది ట్రోల్ చేసుకుంటారు కానీ అందరు ఒకటే అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కలిసే చూస్తున్నారు సినిమాలు. వేరే లెవెల్. అసలు పెట్టిన టికెట్ ఖర్చుకు వర్చండి. యాక్టింగ్ అన్న. 3 hours లాగ్ అంటున్నారు. అసలు లాగే లేదు. అసలు ఆడియన్స్కి అసలు టైమింగే ఇవ్వరు. అసలు ఆడియన్స్కి టైమింగే ఉండదు. ఎక్కడ చూడడానికి సస్పెన్స్, టెన్షన్ అయిపోతున్నారు నెక్స్ట్ టైం జరుగుతుందని చెప్పి. ఎక్కడ కనెక్షన్స్ ఎలా అసలు ఎక్స్పెక్ట్ చేయాలంటే చేస్తూనే ఉన్నారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలని చెప్పి. ఇష్టం వచ్చినట్టు ఇలా కూడా వెళ్ళిపోతుంది. లాస్ట్కి ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అటు ఇటు తిరిగి ఒకటే దగ్గరికి వెళ్తారు లాస్ట్కి. అన్ని క్యారెక్టర్స్ని తక్కువ చేయకుండా, ఎవరిని ఎక్కువ చేయకుండా, యాక్టింగ్, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మొత్తం అందరినీ కలిపాడు. సూపర్. పుష్ప 1 ఎవరైతే బాగాలేదని చెప్పారో, పుష్ప 2 మాత్రం తిప్పి వాళ్ళకి ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పుష్ప 2 మొత్తం తిప్పి కొట్టింది. పుష్ప 3 దీనికి డబల్ ట్రిపుల్ ఉంటుంది. ఇంకా సినిమా ఆపుతాం అన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారంటే సినిమా చూసాక? సినిమా అసలు ఛాన్సే లేదు. అస్సలు ఛాన్సే లేదు. సూపర్ మూవీ అయితే బడ్జెట్ మొత్తం వేరే లెవెల్లో ఉంది. అసలు మొత్తం దానికి పెట్టిన దానికి వర్త్ మూవీ అది. సెకండ్ హాఫ్ లాగా అనిపించింది. ఒక సెకండ్ హాఫే బాగుంది. సూపర్ అన్న సినిమా అయితే. బ్రో ఎలా